ఈవెన్ టీచర్స్ డోంట్ నో అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది వాళ్ళకి కూడా. ఏంటి ఇది ఎటు వెళ్తుంది ఏంటి అనేది. యామ్ ఐ రైట్ సార్? అవును. ఇది ఏంటంటే చాలా క్లియర్గా చెప్తాను చూడండి సార్. హూ అనేది మనము ఫ్యామిలీస్లో మాట్లాడుకున్నప్పుడు డబ్ల్యూహెచ్ ఫ్యామిలీస్లో థర్డ్ ఫ్యామిలీ కింద తీసుకున్నాం కదా. ఇక్కడ ఏమన్నామంటే డైరెక్ట్ వర్బ్ వస్తుంది. డైరెక్ట్ వర్బ్ వస్తుంది. క్వశ్చనింగ్ చేసేటప్పుడు అంటే క్వశ్చనింగ్ చేస్తాం కదా. హూ లైక్స్ యూ, నిన్ను ఎవరు ఇష్టపడతారు, హూ లైక్స్ యూ అంటాం కదా. ఇది క్వశ్చన్, ఇది కంజంక్షన్ కాదు. ఇక్కడ మనం మాట్లాడేది ఫస్ట్ క్వశ్చన్గా మాట్లాడుతున్నాం. హూ లైక్స్ యూ, నిన్ను ఎవరు లవ్ చేస్తారు, హూ లవ్స్ యూ. ఇక్కడ క్వశ్చన్ మార్క్ అంటే హెల్పింగ్ వర్బ్ రావట్లేదు ఎప్పుడు కూడా. సో డబ్ల్యూహెచ్ఓ తర్వాత సో వర్బ్ వస్తుంది, దాని తర్వాత ఐఎస్ ఎస్ ఎస్ వస్తున్నాయి. ఓకేనా. ఆబ్జెక్ట్ ఉంటే ఆబ్జెక్ట్ వస్తుంది. సో ఇలా ఎప్పుడు మాట్లాడతాము, ఓన్లీ ప్రెజెంట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండ్ సింపుల్ పాస్ట్ టెన్స్లో మాట్లాడతాం. అంటే ఇలా ఎందుకు మాట్లాడడానికి కారణం ఏంటి, ఇలా మాట్లాడడానికి కారణం ఏంటి, డైరెక్ట్ వర్బ్ వచ్చేస్తుంది. అదే వేరే చూడండి అనుకోండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే వేర్ ఆర్ యూ గోయింగ్, లేదా సింపుల్ ప్రెజెంట్లో చెప్తాను చూడండి. రోజు మీరు ఎక్కడికి వెళ్తారు, వేర్ డు యూ గో, వేర్ డు యూ గో డైలీ అట్ దిస్ టైం, ఈ టైంలో మీరు రోజు ఎక్కడికి వెళ్తారు. సో క్వశ్చన్ అడుగుతున్నప్పుడు ఇది హెల్పింగ్ వర్బ్ వస్తుంది కదా గైస్. ఒక క్వశ్చన్ అడుగుతున్నప్పుడు హెల్పింగ్ వర్బ్ వస్తుంది. బట్ ఇక్కడ మాత్రం రావట్లేదు. రాకుండా ఒక 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 రిలేటివ్ ప్రొనౌన్ వస్తుంది, దాని తర్వాత డబ్ల్యూహెచ్ ఫ్యామిలీ వచ్చిన తర్వాత ఒక హెల్పింగ్ వర్బ్ వస్తుంది, దాని తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, దాని తర్వాత వర్బ్ వస్తుంది. సో ఇదే రూల్. బట్ దీనికి మాత్రం రావట్లేదు. హూకి వచ్చినప్పుడు ఎందుకు రావడం లేదు, ఎందుకు రావడం లేదు అంటే ఇక్కడ యాక్షన్ చేసే వ్యక్తి ఎవరో తెలుసు, ఇక్కడ తెలియట్లా ఎవరు యాక్షన్ చేస్తున్నారు. ఇక్కడ వేర్ డు యూ గో, యూ అనేది యు ఆర్ డూయింగ్ యాక్షన్, యు ఆర్ డూయింగ్ యాక్షన్. బట్ ఇక్కడ ఎవరు యాక్షన్ చేస్తున్నారు, హూ లవ్స్ యూ, ఎవరు లవ్ చేస్తున్నారు నిన్ను. నువ్వు అనేది ఆబ్జెక్ట్, ఇక్కడ నువ్వు చేయట్లా యాక్షన్. సమ్మన్ ఈజ్ డూయింగ్ యాక్షన్, బట్ దట్ సమ్మన్ ఈజ్ ఎవరు అక్కడ కనబడట్లేదు కదా ఆ సెంటెన్స్లో. ఇప్పుడు అతన్ని ఎందుకు పిలిచావు, నువ్వు ఎందుకు పిలిచావు అతన్ని అంటే వై డిడ్ యూ కాల్ హిమ్. ఇక్కడ యాక్షన్ ఎవరు చేశారు, యూ చేశారు, అంతే కదా, మీరు చేశారు. ఎవరు చేశారు ఇక్కడ కనబడుతుంది, బట్ ఇక్కడ కనబడట్లేదు కదా. హూ లవ్స్ యూ, హూ లైక్స్ యూ, నిన్ను ఎవరు ఇష్టపడతారు, హూ హేట్స్ యూ. హూ డస్ దిస్ వర్క్, ఎవరు చేస్తారు ఈ పని. క్వశ్చనే హూ డస్ దిస్ వర్క్. ఈ చూడండి గైస్, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ డస్ ఏంటిది, హెల్పింగ్ వర్క్ కాదు, మెయిన్ వర్బ్. ఓకేనా, మెయిన్ వర్బ్. ఇది కొద్దిసేపు ఇది మెయిన్ వర్బ్. ఓకే, ఇది మెయిన్ వర్బ్, ఇది క్వశ్చన్ వర్బ్ అనుకోవద్దు, హెల్పింగ్ వర్బ్ అనుకోవద్దు మీరు. సో దీన్ని కొద్దిగా ఆపితే మంచిది. మనం ముందు ఇక్కడ క్లారిటీ ఇచ్చిన తర్వాత దానికి వెళ్దాం. హూ కాల్స్ యూ, నిన్నెవరు పిలుస్తారు, హూ కాల్స్ యూ అంటే ఆ ఎవరు పిలుస్తారు, ఎవరో తెలుసా మనకి, ఇక్కడ తెలియట్లా ఈ సెంటెన్స్లో కదా గైస్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్. హూ టీచర్స్ యూ, నీకు ఎవరు నేర్పిస్తున్నారు, హూ టీచర్స్ యూ, యాక్షన్ తను యూ కాదు. ఇప్పుడు ఎవరు నేర్పిస్తున్నారు నీకు ఇలాంటివి అంటాం కదా. చిన్నపిల్లలు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు, అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నప్పుడు, లేదంటే పైకి ఎక్కి దూకడం ఇలాంటివి చేస్తున్నప్పుడు ఎవరు నేర్పిస్తున్నారు, హూ టీచర్స్ యూ అంటాం కదా.
హూ టీచర్స్ యూ అక్కడ ఎవరు నేర్పిస్తున్నారో తెలియట్లేదు కదా. హూ టీచర్స్ యూ. అదే నువ్వెందుకు అతను నేర్పిస్తున్నావు అప్పుడు ఎలా అంటాము? Why? Why did వై you డు యూ teach నేర్పిస్తున్నావు. వై డు యూ టీచ్ him? టీచ్ హిమ్. వై డు టీచ్ హిమ్, అతనికి ఎందుకు నేర్పిస్తున్నావు. సో యూ అనేది యాక్షన్ చేస్తున్న వ్యక్తి తెలుసు, అందుకనే ఇక్కడేమో వచ్చింది హెల్పింగ్ వర్బ్. ఇక్కడ ఎందుకు రావట్లేదు హూకి మాట్లాడినప్పుడు ఎందుకు రావట్లేదు అంటే ఇక్కడ ఎవరైతే యాక్షన్ చేస్తున్నారో తెలియట్లా, అది దానికి కారణం అది. అంతే తప్ప ఇక ఏదో రూల్ ఉండవచ్చు నాకు తెలియదు అంటే ఎలాగా కదా. నేను ఒక వీడియో చూశాను, కొంతమంది టీచర్స్ చెప్పడం కరెక్ట్ కాదు కదా. ఉండవచ్చు అంటే అది రీజన్ చాలా తప్పు కదా. ఎందుకు వస్తుంది అంటే దానికి కారణం అది. ఇప్పుడు దీన్ని పాస్ట్ సింపుల్ ప్రెజెంట్లో చెప్పా, సింపుల్ పాస్ట్లో చెప్తాను చూడండి. నిన్నెవరు రక్షించారు. Who saves? రక్షించారు. హూ Did సేవ్డ్ యు. you? నువ్వెందుకు అతన్ని రక్షించావు. Why did you save him? వై డిడ్ యూ సేవ్ హిమ్. ఇక్కడ డిడ్ వచ్చింది కానీ ఇక్కడ రాలేదు. ఎందుకు కారణం అంటే ఇక్కడ ఎవరు చేస్తున్నారు తెలియట్లే యాక్షన్, బట్ ఇక్కడ ఎవరు చేస్తున్నారు యాక్షన్ తెలుసు. యూ అనేది చేశారు. ఇక్కడ రాము పెడదాము. వై డిడ్ రాము సేవ్ హిమ్. రాము చేసాడు యాక్షన్. ఓకేనా. Sir. ఇప్పుడు ఇది చూద్దాం. హూ డస్ దిస్ వర్క్. ఈ డస్ అనేది ఎందుకు వచ్చింది అంటే ఇది మెయిన్ వర్బ్, ఇది హెల్పింగ్ వర్బ్ కాదు. వర్క్ డూ అంటే చేయడం కదా, వర్బ్ డూ అంటే చేయడం. ఎవరు చేశారు ఈ వర్క్, ఎవరు చేశారు ఈ వర్క్. తర్వాత హూ అనేది ఎప్పుడు కూడా సింగులరే ఉంటుంది. హూ అనేది సింగులరే, సింగులర్ కాబట్టి డూ ఏమైపోతుంది, డస్ అయిపోతుంది కదా, అంతే కదా. ఇదే మెయిన్ సబ్జెక్టు, దీనికి బదులుగా ఏమొస్తుంది డస్ వస్తుంది. ఎప్పుడు కూడా హూ సింగులరే ఉంటుంది సింపుల్ ప్రెజెంట్లో. ఓకేనా గైస్, ఇక్కడ క్లియర్ అయిపోయింది కదా మీకు. Sir. సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్. బట్ కమింగ్ టు ఇలా కూడా కనపడుతుంది. ఇది చెప్పారు కదా అండి, ఎంతవరకు చెప్తారు అందరూ. ఓకే, హూ డస్ దిస్ వర్క్, లేకపోతే హూ సేవ్డ్ యూ, హూ హేట్స్ యూ, హూ లవ్స్ యూ, యూనో హూ కేర్స్ యూ, నిన్ను ఎవరు కేర్ చేస్తారు, హూ కేర్స్ యూ, టాక్స్ యూ, హూ టాక్స్ టు యూ, నీతో ఎవరు మాట్లాడతారు, హూ స్పీక్స్ టు యూ, నీతో ఎవరు మాట్లాడతారు. ఇంకేం చెప్పొచ్చు, ఇంకేమైనా చెప్తారా. చాలా ఉన్నాయి చెప్పొచ్చు, మీకు కనబడుతూనే ఉంటాయి కదా, ఇంకా మీ డైలీ లైఫ్లో జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ఎవరు పెట్టారు, ఇక్కడ ఇది ఎవరు పెట్టారు అంటాం. హూ కీప్స్ దిస్ హియర్. ఈ చెత్త ఎవరు పెట్టారు ఇక్కడ అంటాం. హూ కీప్స్ దిస్ గార్బేజ్ హియర్. అంతేనా, అలాగే అంటామా. అంతే. హూ కీప్స్ దిస్ గార్బేజ్. క్వశ్చనే కానీ హెల్పింగ్ వర్బ్ రావడంలా. ఎందుకు రావడం అంటే హూ కీప్స్ ఎవరు చేశారో మీకు తెలియదు, అసలు కనబడట్లేదు కదా అక్కడ యాక్షన్ చేసింది. ఓకేనా. అదే రాము, సీత, గీత, ఇంకెవరైనా ఉంటారు కదా వేరే వాళ్ళు, రవియో లేదంటే విశ్వావో పెట్టారు. ఎందుకు పెట్టావు నువ్వు అంటాం, లేదంటే ఎక్కడ పెట్టాము అంటాం. అప్పుడేంటి హెల్పింగ్ వర్బ్స్ వస్తున్నాయి, ఎందుకంటే ఎవరు యాక్షన్ చేశారో మీకు అక్కడ కనబడుతుంది, ఇక్కడైతే కనబడటం లేదు, అందుకే మీరు ఇది యూజ్ చేస్తున్నారు. ఓకేనా. ఇది సింపుల్ ప్రెజెంట్, సింపుల్. అదే ఇక పాస్ట్లో చెప్తాను. హూ కెప్ట్ ఎవరు పెట్టారు, హూ కెప్ట్ దిస్ గార్బేజ్. పైన ఏంటంటే ఎవరు పెడుతూ ఉన్నారు అని అర్థం. ఓకేనా. ఇదేంటి పెట్టారు, హూ కెప్ట్ దిస్ గార్బేజ్. ఇక్కడ వరకు క్లియర్ కదా మీకు. ఓకేనా గైస్. సార్. ఇప్పుడు దీంట్లోనే మనకు కనబడేది ఏంటిది, హెల్పింగ్ వర్బ్ రాదు కదా అండి అన్నారు, బాగానే ఉంది. Continuous గా వస్తుంది. కంటిన్యూటీ వస్తుంది. నెగిటివ్, ఇప్పుడు నెగిటివ్ మాట్లాడదాం. హూ కాల్స్ యూ. నీకు ఎవరు కాల్ చేయడం లేదు, నీకెవరు కాల్ చేయడం లేదు. హూ డజంట్ కాల్ యూ. వచ్చిందా, నెగిటివ్ మాట్లాడినప్పుడు వచ్చింది కదా, ఇప్పుడు వచ్చిందా హెల్పింగ్ వర్బ్ వచ్చింది కదా గైస్. హూ డజంట్ కాల్ యూ.
నెగిటివ్ మాట్లాడినప్పుడు వస్తుంది మనకి, తప్పదు. ఇంకా ఇక్కడ చూడండి, హూ కీప్స్ దిస్ గార్బేజ్ హియర్? Who doesn't keep, sir? హూ డజంట్ కీప్ దిస్ గార్బేజ్ హియర్? ఎవరు పెట్టడం లేదు, చెత్త ఎవరు పెట్టడం లేదు ఇక్కడ అని చెప్తాం కదా. ఇంకా హూ టీచర్స్? హూ డజంట్ టీచర్స్? హూ డజంట్ టీచ్ యూ? హూ డజంట్ టీచ్ యూ? మళ్ళీ ఇంకో చోట కూడా వస్తుంది, ఎక్కడ అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం, దాని తర్వాత మిగతా అన్ని ఇప్పుడు కంటిన్యూటీ ఉంటుంది కదా. No. ఎవరు నిన్ను అడుగుతున్నారు? Asking. హూ ఈస్ Asking. ఆస్కింగ్ యూ? వచ్చిందా? ఇది సబ్జెక్ట్ అయిపోయింది. హూ ఈజ్ ఆస్కింగ్ యూ? హెల్పింగ్ వర్బ్ వచ్చింది కదా కంటిన్యూటీలో. ఎవరు ఈ లెటర్ పంపించారు? హూ హ్యాస్ సెండ్ దిస్ లెటర్? ఓకేనా?